కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీ జితేందర్ రెడ్డి. అయితే సరైన ప్రణాళిక లేకుండా నిర్ణయాన్ని అమలు చేయడంతో సాధారణ జనం అవస్థలు పడుతున్నారని చెప్పారు. కొత్త నోట్లను అందరికీ అందుబాటులోకి తెచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుండేదని అంటున్న ఎంపీ జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నోట్ల రద్దు అనంతరం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఇప్పటికే విపక్షాలను ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం మనతో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే చూసినట్లయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు సామాన్యులు ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో మీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానమంత్రి గారి బ్లాక్ మనీని అరికట్టాలనే ఉద్దేశం వారు ఏదైతే ఉందో అది సరైన నిర్ణయం. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది వారు ఏదైతే తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అది బాగాలేదని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు నోట్ల మార్పిడి జరిగింది. కానీ ఈసారి అంటే ఒకేసారి తీసుకొచ్చేసి ప్రజలను ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇవాళ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరు దాచిపెట్టుకొని ఉంటారు. అలా ఫ్యూచర్ కోసం అనే దానిని వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఒకటేసారి వాళ్ళని డివాల్యుయేట్ చేయడం అనేది ప్రజలకు నచ్చలేదు. అది అంతేకాకుండా వీళ్ళు కూడా టోటల్గా తయారు కాకుండా, అంటే ప్రజలకు ఇవాళ ఇబ్బందికరంగా అయ్యే విధంగా 2000 ఇవాళ 4000 తీసుకోవచ్చు, రేపు వారంలో 20,000 తీసుకోవచ్చు అనే ఆంక్షలు ఏదైతే పెడుతున్నారో అవి సరైనవి కాదు. ఉన్న మనీ ఏదైతే ఉన్నదో ఆ మనీని ప్రాపర్గా వాళ్ళు లీగల్గా కూడా అవన్నిటిని చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉండే. పానిక్ సిచ్యువేషన్లో పబ్లిక్ తీసుకొచ్చి పాపం పనిచేసే వాళ్ళని అందరినీ కూడా ఆరాటం చేసేసి క్యూలలో వాళ్ళందరూ కూడా నిలబడి వాళ్ళ పన్నులన్నిటి కూడా వదిలేసుకొని వాళ్ళ డబ్బులు మార్చుతున్న పద్ధతి బాలేదు. కేంద్రం ఇప్పటికే విభజన హామీలు నెరవేర్చలేని పదే చెప్తున్నారు. ఈ సమయంలో ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల కూడా తెలంగాణకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని తెలుస్తుంది. దీనికి దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ఇంకేమైనా ఆశిస్తున్నారా? మొట్టమొదటిగా మాకు ఏదైతే ఈ 4-5 రోజుల నుంచి కానీ రేపు పొద్దున ఇంకా 2-3 మంత్స్ లోపల ఏదైతే మాకు లోటు కలెక్షన్ అవుతుందో రాష్ట్రానికి, ఆ లోటును కంపెన్సేట్ చేయాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో, పెండింగ్ లో ఉన్నాయో, అంశాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు 2.5